హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు పరమానంద శిష్యురాలు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్తున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సరే అయితే ఈరోజు నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్తాను. అందరిది ఒక గోల్ అయితే మాది ఒక గోల్ అనమాట. మా ఇంట్లో అయితే మీరందరూ ఎలా చేసుకుంటారో నాకు తెలీదు గానీ, మా ఇంట్లో అయితే మొత్తం ఏకంగా 6 వినాయకులకి పూజ చేసాం. ఆశ్చర్యపోతున్నారు గదా! అంతే మరి. ఎందుకంటే మా చిన్ను ఒక వినాయకుడిని రెడీ చేసుకుంది. తను క్లేతో. అదే విధంగా మాకిక్కడ 2 వినాయకుల్ని మట్టి గణపతుల్ని ఇచ్చారు. సో, అవి చాలక మళ్ళా ఇంకొక వినాయకుడిని కావాలని చెప్పి మళ్ళా తీసుకెళ్ళింది బజార్‌కి. తీసుకెళ్తే చూసారా ఇన్ని వినాయకుల్ని చూసిన తర్వాత కొనకుండా వచ్చేయగలమా? అస్సలు రాలేం కదా! నేనైతే అసలు రాలేకపోయాను. ఇంకా సరేలే ఇంకొక గణపతి ఇన్ని గణపతులతో పాటు ఇంకొక గణపతిని కూడా కొనుక్కుందాం అని చెప్పి ఇంకో గణపతిని కూడా కొనుక్కున్నాం. అసలు యాక్చువల్‌గా ఒక గణపతి అయితే సరిపోతుంది మనం చేసే పూజకి. ఇంకేంటంటే మా చిన్ను ఏడుస్తుంది. మా ఇంట్లో ఎప్పుడూ గూడా నేనొక వినాయకుడిని పూజిస్తే, మా పిల్లలు ఇంకొక వినాయకుడిని పూజిస్తారు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు విడిగా సెపరేట్‌గా చేసుకుంటూ ఉంటారనమాట. అంటే చిన్నప్పుడు మన ఇంట్లో గణపతి పూజ చేసినా కూడా వాళ్ళు పైన మళ్ళా సెటప్ పెట్టుకొని చేసేవాళ్ళు కదా! పందిర్లు అదిని చిన్న చిన్న పిల్లలు. అది చెప్పాను ఒకసారి. ఇంక అక్కడి నుంచి మేము గూడా చేసుకుంటామని చెప్పి చిన్నప్పటి నుంచి వీళ్ళు విడిగా చేసుకోవడం మొదలుపెట్టారనమాట. సో, అక్కడైతే మా పాతింట్లో ఉండేటప్పుడైతే మేడ మీదయితే వాళ్ళు చిన్న చిన్న పందిరది వేసుకొని చేసేవారు. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఈ హౌస్‌కొచ్చేసిన తర్వాత ఇంకా కుదరట్లేదు. సో, అయినా కూడా అయిపోకుండా మరలా ఇక్కడ గూడా మేము మళ్ళా మా వినాయకుడిని మేము పూజ చేసుకుంటాం. మీ వినాయకుడిని మీరు పూజ చేసుకోండని పట్టుబట్టారు. సరేలే వాళ్ళకున్న ఇంట్రెస్ట్‌ని మనం ఎందుకు కాదనాలని చెప్పేసి మేము విడిగా చేసుకుంటూ వాళ్ళకి సెపరేట్‌గా చేయిస్తూ ఉంటాము. ఒకే ఇంట్లో 2 సార్లు పూజ చేయొచ్చో లేదో నాకు తెలీదు గానీ, కాకపోతే పిల్లలకి అలవాటవుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని మనం ఎందుకు పోగొట్టాలనే ఉద్దేశంతో అయితే నేను ఇంకా వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయదలుచుకోవట్లేదు. సో, వాళ్ళెప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ ఉంటారు. మేము ఏవైతే బుక్ అది పెట్టుకొని చదువుతామో వాళ్ళు అన్ని ప్రసాదాలు పెట్టుకుంటారు. అన్ని పువ్వులు పెట్టుకుంటారు. నా డెకరేషన్ నేను చేసుకుంటే, వాళ్ళక్కడ కూర్చొని వాళ్ళ డెకరేషన్ విడిగా చేసుకుంటారు. అస్సలెక్కడ కూడా తగ్గరు. ఇంక నేనైనా తగ్గిన కొంచెం అన్నీ ఐటెమ్స్ అవి తగ్గించుకొని పెట్టుకుంటాను గానీ, వాళ్ళు మాత్రం మొత్తం ఐటెమ్స్ అన్నీ నాకన్నా ఎక్కువ ఐటెమ్స్ పెట్టుకోవాలని ఇంకా తాపత్రయపడిపోయి 2 డేస్ ముందు నుంచి కూడా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసుకుంటారు. సరే చిన్నప్పుడు మేము గూడా ఇలాగే ఉండేవాళ్ళం. అందుకే నేనైతే ఏమనను. ఇంకా పిల్లలకి ఇలాంటి మంచి మంచి ఏ వేరే వేరే అయితే మనం ఏం అని చెప్పొచ్చు గానీ, ఇంకా పూజ గదా! పిల్లలకి కూడా అలవాటవుతుంది. వాళ్ళు ఓన్‌గా చేసుకోగలుగుతారు కదా! వాళ్ళకి అలవాటవుతుందనే ఒక ఉద్దేశంతో అయితే వాళ్ళకి సెపరేట్‌గా చేసుకోండి అని చెప్పైతే నేను ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఏమి చెప్పననమాట. మా ఇంట్లో అయితే ఈ విధంగా ఈ గోల జరుగుతూ ఉంటది. ఇంక నేను ప్రసాదాలు పెట్టుకునే లోపే వాళ్ళు ప్లేట్లు పట్టుకొస్తారు. మాకివివి, అవివి అసలు నువ్వు తర్వాత పెట్టుకో. మాది డెకరేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడికి రా, అక్కడికి రా అని అమ్మ బాబోయ్! చాలా చంపేస్తారు. మా చిన్ను అయితే వీడియో కూడా ఈ మధ్య చాలా బాగా తీస్తుంది. తను అన్నీ కూడా తీసుకొని ఇంకా మట్టి వినాయకుడినిస్తే తను వాటికి ప్రతి సంవత్సరం కూడా పెయింటింగ్ కలరింగ్స్ అయితే వేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా కలరింగ్ అయితే వేసుకొని ఆ వినాయకుడిని పెట్టుకుంది. టోటల్‌గా 6 వినాయకుడిని పెట్టిందనమాట. చిన్న చిన్న వినాయకుడిని చేసుకుంది. ఇంకా సరే తనిష్టం. తనకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కాదనాలని చెప్పి నేనైతే ఎప్పుడు ఏమి అనను. అది వినాయక చవితి అంటే పిల్లల పండగ కదా! వాళ్ళకే సరదాగా ఉంటుంది. మనం చేసే కన్నా పిల్లలు చేసుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా చేసుకుంటే వినాయకుడు అంత హ్యాపీగా ఉంటాడు అని నా ఉద్దేశం అనమాట. సో, అందుకని చెప్పేసి నేను వాళ్ళని ఎప్పుడు కూడా ఏమనను. చూసారా చాలా చాలా ప్రసాదాలు పెట్టింది. ఏవో ఒత్తులు కూడా పువ్వొత్తులు పెట్టాలంట. మామూలువి పెట్టొద్దంట. ఎవరో చెప్పారంట. ఎందుకలా అంటే అదైతే బాగా వెలుగుతుంది. నువ్వు నార్మల్‌గా పెడితే బాగా వెలగవు అని చెప్పి నాకే చెప్తుంది. ఇంక పిల్లలు అంత స్పీడ్‌గా ఉంటున్నారు. నాకైతే చాలా చాలా నచ్చింది. నా పూజ కన్నా వాళ్ళ పూజే చాలా ఎప్పుడు బావుంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫన్నీగా చేసుకుంటూ, మాట్లాడుకుంటూ అవన్నీ సర్దుకుంటూ ఉంటారు. నేను అవి చూస్తూ నవ్వుకుంటూ ఉంటాననమాట. సో, ఈ విధంగా మా వినాయక చవితి అయితే అయింది. ఎలా ఉంది వీడియో?